ఓసాయ్ నా పూజ అయిపోయింది, ఆ కుర్తి పెట్టరా, అదే కాఫీ పెట్టరా. రెండు ఒకటేలేండి. వినాయక, రేపటి నుంచి నీ నవరాత్రులు స్టార్ట్. బట్ బ్యాడ్ టైం, అందరం కలిసి జరుపుకునే సిచ్యువేషన్లో మనం లేవు. ఈ వ్యాక్సిన్ ఏదో తొందరగా వచ్చేలా చేసావంటే నెక్స్ట్ ఇయర్ నవరాత్రులు కుమ్మేద్దాం. అలాగే పెళ్ళాల మొగుళ్ళు మాటినే వ్యాక్సిన్ కూడా వచ్చేలా చేసేవరకు రెండు కలిపి ఏం చేద్దాం. అర్థమైంది. కోరకూడని కోరిక కోరాను కదా. పోనీ పెళ్ళాలు తిట్టినప్పుడు చెవులు, కొట్టినప్పుడు ఒళ్ళు పని చేయకుండా చేసేయి. తదాస్తు. మా మరతల వయసులో ఉందేంటి భ్రమ. దేవుడి దగ్గర ఉన్నా కూడా దెయ్యాలకు వాళ్ళు తప్పట్లేదు. ఆఖరికి వినాయకుడికి కూడా మన మీద జాలేదు. ఓసాయ్ నా పూజ అయిపోయింది, ఆ కుర్తి పెట్టరా, అదే కాఫీ పెట్టరా. రెండు ఒకటేలేండి. మా మరదల్లా ఉందేంటి భ్రమ. ఈ కరోనా టైంలో డాక్టర్లు అందరూ హాస్పిటల్లో పేషెంట్లతో కష్టాలు పడతా ఉంటే ఈ డాక్టర్ బాబు మాత్రం ఇంట్లోనే ఉండి వంటలక్కతో గొడవ పడతా ఉంటాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, వీళ్ళ వంటలు చేయరు. ఆ డాక్టర్ బాబు సంగతి తర్వాతలే గాని, మీరు రోజు రాత్రి నిద్రలో మాట్లాడుతున్నారని డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా, వెళ్ళారా లేదా అది చెప్పండి. మీ మాటల వల్ల నాకు నిద్ర రావట్లేదు. ముందు వెళ్ళా. ఏమన్నారు? పగలు నన్ను మాట్లాడినిస్తే రాత్రులు నిద్రలో మాట్లాడే అలవాటు పోద్దంట్లే. అబ్బా, నిజాలు చెప్తే ఒప్పుకోరు ఏడాళ్ళు. ఛార్జింగ్ అయిపోయింది. ఓసాయ్ చార్జర్ తీసురా. మాయావిడే భ్రమ అయితే ఒకసారో రెండు సార్లు రావాలి కానీ షుగర్ పేషెంట్కి టాయిలెట్ వచ్చినట్టు అస్తమానం వస్తుంది ఏంటి ఏంటో. ఎక్కడెట్టలే మన వాడకం మామూలుగా ఉండదు. ఉసాయ్ భార్గవి, ప్రతి సంవత్సరం వినాయక చవితికి మినిమం 10,000 అన్న చందాలు ఇచ్చివ్వండి. ఈ ఏడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఆ డబ్బులతో కంగారు పడకు, నీకేమీ కొన్నావు. డబ్బులంటే చాలు, త్వరలోంచి బయటకు వచ్చిన తొండలా పెడతావు తలకాయ. సర్లే, ఇంతకీ ఆ డబ్బులతో ఏం చేస్తారో చెప్పండి. ఆ చందా డబ్బులు 10,000తో మీ చెల్లికి ఐఫోన్ కొందాం అనుకున్నాను, కానీ మీ చెల్లి నాకు భ్రమలా కనబడుతుంది కానీ రియల్ గా కనబడట్లేదు. బావా, నేను భ్రమ కాదు, నిజమే. ఎక్కడ నా ఐఫోన్? నాకు తెలుసు, కానీ నేను ఐఫోన్ కొంటానన్నది మాత్రం భ్రమే. నువ్వు ఇంటికి వచ్చావనే ఈ ప్లాన్ వేసా. అయినా 10,000కి ఎవడైనా ఐఫోన్ ఇస్తాడా? ఎదవ బొబ్బాస్కే మొహం నువ్వును. నీకంతా కంగారే. అయినా ఎవడు రమ్మన్నాడే నేను బయటికి? వేసిన ప్లాన్ అంతా చెడగొట్టావు. అవును, నేను టికెట్ బుక్ చేయకుండా ఎలా వచ్చావు? నేను బుక్ చేస్తే వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ లో మా ఇద్దరికి కొట్టిన దెబ్బకి నా కోటా నేను ఇవ్వాలిగా. సీనియర్ ఇలా కోటా శ్రీనివాసరావు లాంటి నువ్వు నాకిచ్చేదేంటి కోట? అవునా? చూద్దామా? చూద్దాం. చూద్దామా? 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 ఏంటండి మీరు కూడా చిన్నపిల్లల తయారవుతున్నారు? మనతో పెట్టుకోద్దని మీ చెల్లికి చెప్పు. ఏదో ఫ్లోలో ఫైర్ అయిపోయాం కానీ ఇప్పటి నుంచి ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే ఇది ఎటేపు నుంచి అటాక్ ఇచ్చేద్ది. ఏంటి తిప్పుతుంది? అక్క పాయసం చేసింది, ఆవేశపడకుండా తిను. అయ్ పాయసమా? అవును, సడన్ గా ఈ పాయసం ఏంటి? కొంప తీసి దీంట్లో ఎవడో కలిపిందా? అబ్బో, ఆ మౌని మర్చిపోయా. ఈ మధ్యన పాయసం తింటుంటే మా ఫ్రెండే గుర్తొస్తున్నాడు. వాడు కూడా వాళ్ళ ఆవిడ చేసిన పాయసం తినే పైకి పోయాడు. అప్పటి నుంచి వాడు గుర్తుగా పాయసం తిన్నని ఒట్టెట్టుకున్నా. నువ్వు తిను. ఏడ్చినట్టుంది. ఇటీ ఏమవ్వలేదేంటి? అంటే పాయసంలో ఏం కలపలేదన్నమాట. ఆ మౌని పాయసం ఇంకా ఉందా? లేదు, ఆల్రెడీ మేద్రం గిన్నె నాకేసాకే. ఏదో ఒక కప్పు ఉంటే పోన్లే పాపమని అక్క నీకు ఇచ్చి రమ్మంది. అవును, ఇందాకేదో ఒట్టు
చింత చెట్టు అన్నట్టున్నా మళ్ళీ ఉందని అడుగుతావే? అబ్బాయి నా కోసం కాదు, మన శాన్వి కోసం. పాపం ఆ జీవుడు నీ వంక ఎలా చూస్తుందో. చూపంటే యాండి ఈ సంవత్సరం సామ వేదోపకర్మ వినాయక చవితి అంట. పూజ బాగా చేస్తే గండాల నుంచి గట్టెక్కుతారంట. అవును, మీ నాన్న ఎలాంటి పూజలు ఎన్ని చేశాడో అందుకే నీ గండ నుంచి గట్టెక్కాడు. కానీ అది నాకు చుట్టుకుంది. ఇలాంటి డైలాగులు వేస్తేనే డిన్నర్ లో మోషన్ టాబ్లెట్లు కలపాలనిపిస్తుంది. ఇప్పుడు కలపడాల గురించి ఎందుకులే. సర్లే, ముందు మార్కెట్కి వెళ్ళి ఓ డజన్ యాపిల్లు, డజన్ బత్తాయిలు, డజన్ సీతాఫలాలు, 2 డజన్లేమో అట్టుపళ్ళు, 2 కేజీలు ద్రాక్ష, ఓ 10 మొక్కజొన్నలు, ఓ 10 ఎలక్కాయలు, ఓ 10 జాంకాయలు తీసుకొచ్చేయండి. ఇన్నెందుకు? మీరిద్దరు బుట్టలో వేసుకుని ఈది తిరిగి అమ్ముకుంటారా? జోకులేస్తే వినాయకుడు తొండంతో కొడతాడు. అవన్నీ పాలవెల్లి కట్టడానికి. ఎన్ని కడితే అది పాలవెల్లి అవదాం, పళ్ళతో అవుద్ది. బావా ఏటే బల్బు అందట్లేదు. ప్లాన్ ఏం వేయలేదు కదా? అమ్మయ్య, ఏం కాలేదు. అయ్యో బావా, ఏమైంది బావా? అయ్యో బావా, అలా పడ్డావేంటి బావా? దెబ్బలని తగిలయ్యా బావా? దిగేటప్పుడు చూసుకోవాలి కదా బావా, మొహం చూడేలా కందిపోయింది. మౌని, అన్నం తినడానికి రండి. వస్తున్నా, లేగు. కరెంట్లో పెట్టేవనుకున్నా, కాళ్ళ కింద పెట్టావా? యాండి, అన్నం పెట్టాను రండి. దా బావా, నా పక్కన కూర్చో. మళ్ళీ ఇప్పుడు ఏం ప్లాన్ వేసిందో? అలా చూస్తారేంటి, రండి. వద్దులే, ఈ రోజు నేను ఉపవాసం, అన్నం తిన్నాను. ఉపవాసమా? సడన్ గా ఇప్పుడే ఉపవాసం? అంతే, రేపు వినాయక చవితి కదా, అందుకే నేను ఈరోజు ఉపవాసం. మీరు తినండి. ఏంటో అయిపోయి ఆకలేసేస్తుంది. ఇట్లా కొంత ఫుడ్ నాకు లేదు. అయిపోయి ఆకలేసేస్తుంది. పొయ్యి ముఖం దాంట్లో ఎందుకు పెట్టుకోవడం? ఐడియా, కిచెన్లోకి సీక్రెట్గా వెళ్ళి సౌండ్ చేయకుండా కడుపు నిండా లాగించేద్దాం. దొంగ ఎవరది? పిల్ల. అక్క, పిల్ల అన్నం అంతా తినేసిందే. అవునా? దిక్కుమాల పిల్లి, దీని బాధ భరించలేకపోతాను. అయినా నిన్ను వంటగది తలుపేసిరమ్మని చెప్పాను కదా. నువ్వేం కంగారు పడకక్క, అది వస్తుందని తెలిసే మిగిలిపోయిన అన్నంలో మోషన్ టాబ్లెట్లు కలిపి పెట్ట. ఇంకా చచ్చినా రాదది. మంచి పని చేసావే. అవును, నేను టికెట్ బుక్ చేయకుండా ఎలా వచ్చావు? నేను బుక్ చేస్తే వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వు మా ఇద్దరికి కొట్టిన దెబ్బకి నా సారీ నా చెప్పండి నా ఏమైంది? ముందుగా ఫ్యామిలీ ఫ్రై ప్రేక్షకులందరికీ బిగ్ థ్యాంక్స్. మా ఫ్యామిలీ ఫ్రైని మీ ఫ్యామిలీతో కలిసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇంకా ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. మధ్యలో వచ్చిన కరెక్ట్ టైంకి వచ్చాడండి. ఈయన ఎవరనుకుంటున్నారా? మా ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ అన్ని మీ ఫ్యామిలీలో జరుగుతున్నట్లు చూపించే మా కెమెరామెన్ సురేష్ రాజ్. ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.